హోమ్ టీమ్ విన్నింగ్ ట్రెండ్ ని బ్రేక్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగినటువంటి మ్యాచ్లో, లక్నోకి హోమ్ గ్రౌండ్ లో జరిగినటువంటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన ఈ మ్యాచ్ కంటే ముందు జరిగిన 4 మ్యాచ్ల్లో హోమ్ టీమే గెలిచింది. టాస్ కూడా హోమ్ టీమే గెలిచింది, మ్యాచ్ కూడా హోమ్ టీమే గెలిచింది. కానీ ఈ మ్యాచ్లో టాస్ గెలిచింది నాన్ హోమ్ టీం, మ్యాచ్ గెలిచింది కూడా నాన్ హోమ్ టీమే. ఆ చేజింగ్ ట్రెండ్ అయితే కంటిన్యూ అయింది. ఈ మ్యాచ్లో మాత్రం ఒక బ్యాటర్కి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది, అది కూడా సమీర్ రిజ్వీకి. టాస్ గెలిచి లక్నోకి బ్యాటింగ్ అప్పచెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకుంది. లక్నోని 141 రన్స్కే ఆల్అౌట్ చేసింది. లక్నో ఇన్నింగ్స్లో అబ్దుల్ సమద్ చేసిన 36 రన్సే హైయెస్ట్ స్కోర్. ఓపెనర్గా వచ్చినటువంటి మిచెల్ మార్ష్ 20+ రన్స్ స్కోర్ చేశాడు. అనూహ్యంగా ఈసారి మిచెల్ మార్ష్తో పాటు రిషబ్ పంత్ ఓపెనింగ్కి వచ్చాడు. మరి రిషబ్ పంత్ దురదృష్టవశాత్తు మిచెల్ మార్ష్ కొట్టిన బాల్ బౌలర్ చేతికి తగిలి నాన్ స్ట్రైకర్ ఎండ్లో వికెట్లను గిరాటు వేయడంతో రిషబ్ పంత్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎయిడెన్ మార్కరమ్, ఆయుష్ బడోని, నికోలస్ పూరన్ వీళ్ళందరూ వెంటనే అవుట్ అయ్యారు. ఎస్పెషల్లీ అక్కడ బౌలర్లకి క్రెడిట్ ఇవ్వాలి. ఆ తర్వాత లుంగి ఎంగిడి తన బౌలింగ్లో వేరియేషన్స్తో లక్నో బ్యాటర్లను అయితే ఇబ్బంది పెట్టాడు. సో మొత్తంగా లుంగి ఎంగిడి 3 వికెట్లు, నటరాజన్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయడంతో లక్నో ఇన్నింగ్స్ ముగిసింది 141 రన్స్కే. మరి 142 రన్స్ టార్గెట్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీకి ఫస్ట్ బాల్కే వికెట్ పడింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్నే భారీ షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పవర్ ప్లేలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ వేసి 2 వికెట్లు తీశాడు కీలకమైనటువంటి టైంలో. ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఫాతుమ్ నిస్సంకాని అవుట్ చేశాడు, అక్షర్ పటేల్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. పవర్ ప్లేలోనే 26 రన్స్కే 4 వికెట్లు కోల్పోయిన దశలో ఢిల్లీని చూస్తే అందరూ కూడా ఈ మ్యాచ్లో లక్నో గెలుస్తుందేమో, లక్నో చేతికి మ్యాచ్ వస్తుందేమో అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి సమీర్ రిజ్వీ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ ఈ ఇద్దరు అద్భుతంగా ఆడారు. 47 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో ట్రిస్టన్ స్టబ్స్ నిలకడగా ఆడాడు. ఈ ఇద్దరు కలిసి 72 బాల్స్లో 100 రన్స్ పార్ట్నర్షిప్ పూర్తి చేశారు. సో ఇక దీంతో మ్యాచ్లోకి వచ్చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఇద్దరు కుదురుకున్న తర్వాత వికెట్లు దొరకబట్టుకోవడానికైతే లక్నో సూపర్ జైంట్స్ ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ఏ బౌలర్ కూడా వీళ్ళకి అంత ఎఫెక్టివ్గా, ఎస్పెషల్లీ వీళ్ళకి ఒక మంచి స్పిన్నర్ లేకపోవడం అనేది వీళ్ళకి చాలా మైనస్గా మారింది. సో మరో 17 బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ని అయితే చేజ్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. సమీర్ రిజ్వీ 47 బాల్స్లో 70 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ట్రిస్టన్ స్టబ్స్ 39 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. లక్నో బౌలర్లలో షమీకి 1 వికెట్, ప్రిన్స్ యాదవ్కి 2 వికెట్లు, మోసిన్ ఖాన్కి 1 వికెట్ దక్కింది. ఇవన్నీ వికెట్లు వీళ్ళు తీసిన 4 వికెట్లు పవర్ ప్లేలో వచ్చినవే. ఆ తర్వాత 1 వికెట్ కూడా కోల్పోలేదు ఢిల్లీ క్యాపిటల్స్. మరి లక్నో సూపర్ జైంట్స్లో దిగ్వేష్ రాఠీ ఉన్నాడు కదా, మరి దిగ్వేష్ రాఠీ ఎందుకు ఆడలేదు అంటే, యాక్చువల్గా దిగ్వేష్ రాఠీని ఇంపాక్ట్ సబ్గా తీసుకుందాం అనుకుంది లక్నో సూపర్ జైంట్స్. కానీ అప్పటికే బ్యాటింగ్ చేస్తున్న లక్నోకి 105 రన్స్కే 6 వికెట్లు కోల్పోయింది. సరైన బ్యాటర్లు లేరు. క్రీజులో అబ్దుల్ సమద్ ఒక్కడే ఉన్నాడు. ఇక రాఠీని కూడా రంగంలోకి దింపితే లక్నో మాత్రం 110 రన్స్ 120 రన్స్తో ఆల్అౌట్ అయ్యేలాగా కనిపించింది. సో వాళ్ళు స్కోర్ చేయడం కోసము కొంచెం బ్యాటింగ్ అలవాటు ఉన్నటువంటి షాబాజ్ అహ్మద్, ఆల్రౌండర్గా పేరున్నటువంటి షాబాజ్ అహ్మద్ని ఇంపాక్ట్ సబ్గా తీసుకుంది. లేదంటే అతని ప్లేస్లో ఖచ్చితంగా దిగ్వేష్ రాఠీనే తీసుకునేది. ఒకవేళ లక్నో బ్యాటర్లు ముందు నుంచి టాప్ ఆర్డర్ కొంచెం కుదురుగా ఆడి ఉంటే డెఫినెట్గా ఈ మ్యాచ్లో దిగ్వేష్ రాఠీకి ప్లేస్ ఉండేది. తన స్పిన్తో లాస్ట్ సీజన్లో ఏదైతే మ్యాజిక్ చేశాడో అదే చేసేవాడేమో మేబీ. కానీ అది జరగలేదు. లక్నో బ్యాటర్లు త్వరగా, మనం ముందు నుంచి కూడా చెప్పుకున్నాము, లక్నోకి లోయర్ మిడిల్ ఆర్డర్, ఒకవేళ టాప్ ఆర్డర్లో కనుక విఫలమైతే మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా లేదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బడోని అండ్ అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్. సో వీళ్ళెవ్వరూ కూడా ప్రూవెన్ బ్యాటర్స్ కాదు. ఐపీఎల్లో ఇంకా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది అని చెప్పుకున్నాము. అయితే ఈ మ్యాచ్లో అబ్దుల్ సమద్ కొంతలో కొంత నయం అనిపించాడు. అతను ఆడబట్టే, అబ్దుల్ సమద్ ఆ 36 రన్స్ చేయబట్టే ఆ మాత్రం 140 రన్స్ అన్నా దాటింది లక్నో సూపర్ జైంట్స్. లేదంటే 110 రన్స్కో 120 రన్స్కో చాప చుట్టేసేది.